అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 108వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. కాసేపటికి సుమిత్ర గారు, హరిప్రసాద్ గారు, కార్తీక్, రాహుల్ పైకొస్తారు. కాస్త కోపం వచ్చిన శ్వేత నీలిమకి పెద్ద వర్క్ ఇవ్వడంతో తన కింద నుంచి పైకి రాకుండా అక్కడే వర్క్ చేస్తుంది. సిన్సియర్ అని పేరు కొట్టేయాలని సుమిత్ర గారు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో అందరూ కలిసి కార్తీక్ రూమ్‌లోనే భోజనం చేసేస్తారు. లంచ్ అయిన తర్వాత సుమిత్ర గారు, శ్వేత బయట పని ఉందని వెళ్తారు. అను, కార్తీక్, రాహుల్ ముగ్గురు కలిసి వర్క్‌లో బిజీ అయిపోయి అదే రూమ్‌లో ఉంటే నీలిమ వర్క్ అయిపోయింది సార్ అని గబగబా పైకొచ్చి ఫైల్స్ చూపిస్తుంది. నీలిమ వెళ్ళి కార్తీక్‌కి అంత డీటెయిల్స్ చూపిస్తూ ఉంటే నీలిమ ఫేస్ చూడకుండా వర్క్‌నే చూస్తుంటాడు కార్తీక్. అను అదేం పట్టించుకోకుండా రాహుల్‌తో ల్యాప్‌టాప్‌లో వర్క్ చూస్తూ ఈ ప్రాజెక్ట్‌కి మొన్న జీకే కంపెనీ వాళ్ళు మనతో అగ్రీమెంట్ చేసుకున్నారని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫోల్డర్‌లో ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది. మీ ఆయనతో అని అదిక్కడ పులిహోర కలుపుతోంది చూసుకోవే అంటాడు రాహుల్. అది విన్న అను చిన్న స్మైల్ ఇచ్చి అది కార్తీక్ నీడని తాకిన ఒక తోపు తోస్తాడు నీ తమ్ముడు అని అంటుంది అను. అబ్బో, భర్త మీద చాలా నమ్మకం అని అంటాడు రాహుల్. రిషి తను నా భర్త, హీ ఈజ్ లక్కీ అంటాడు రాహుల్. రిషి ఎందుకు ఈ రోజు నన్ను మోస్తున్నావని అంటుంది. నిజమే చెప్తున్నానురా, నువ్వు కార్తీక్‌ని కాకుండా ఇంకొకరిని చేసుకుని ఉంటే మేమేమైపోయే వాళ్ళమో చెప్పు. ఇంకొకరి ఫ్యామిలీలో నువ్వు ఉంటే నో నో, ఐ కాంట్ ఏబుల్ టు ఇమాజిన్ దట్. ఇప్పుడు ఐ యామ్ సో హ్యాపీ అని అంటాడు. వీళ్ళ డిస్కషన్ అంతా చాలా చిన్నగా ఉండడంతో నీలిగా అంతగా పట్టించుకోదు. పైగా తన కాన్సంట్రేషన్ మొత్తం కార్తీక్ మీదే ఉండడంతో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని ఒక లుక్ వేసి వదిలేస్తుంది. కాసేపటికి డిస్కషన్ అంతా అయిపోయిన అను, సార్ నాకొక 5 డేస్ లీవ్ కావాలని అడుగుతుంది. 5 డేసా? నాతో 1 వీక్ అడిగావు కదా అని రాహుల్ అంటాడు. కార్తీక్ వైపు చిన్న స్మైల్ ఇస్తూ చూస్తూ రాహుల్ వైపు కాస్త కోపంగా చూస్తుంది అను. ఎందుకో తెలిసిన కార్తీక్ లోపలే నవ్వుకుంటాడు. లేదు సార్, నాకు కావాల్సింది 5 డేస్ లీవ్ మాత్రమే అని అంటుంది అను. ఓకే అను, అంత ఇంపార్టెంట్ వర్క్ అయితే తీసుకో అని అంటాడు కార్తీక్. ఎందుకివ్వరు? 5 రోజులేం కర్మ, 10 రోజులైనా ఇస్తారు మీరు అని మనసులో అనుకుంటూ ఓకే సార్, థ్యాంక్ యూ, నేను వెళ్ళి మేనేజర్ సార్‌కి కూడా చెప్పి వస్తానంటుంది అను. ఇట్స్ ఓకే అను, నో నీడ్ టు టెల్ హిమ్. నేను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతానని కార్తీక్ ఫోన్ తీసుకొని మేనేజర్‌కి కాల్ చేస్తే, సార్ మీరు కాల్ చేశారేంటి? నేను ఇప్పుడే మీ క్యాబిన్‌కొస్తున్నామని అంటే, అవసరం లేదు, అనురాధకి 5 డేస్ లీవ్ కావాలంట, శాంక్షన్ చేయమని అంటాడు రాహుల్. అలాగే సార్ అని అంటే, ఓకే అని రాహుల్ కట్ చేస్తాడు. అందరూ చెప్పిన దాని ప్రకారం అను కార్తీక్‌ని కదా ట్రాప్ చేసింది. ఇప్పుడేంటి రాహుల్ గారు ఎంతగానో ఎక్కువ క్లోజ్‌గా ఉన్నారు. అది కూడా ఆయన వచ్చిన మొదటి రోజు. ఏదో తేడాగా ఉన్నారు ఈ బాస్‌లు. అయినా ఎవరిని ట్రాప్ చేసినా మనకి వర్క్ అవుతుంది కదా! ప్రస్తుతానికి కార్తీక్ సార్ తెలుసు కాబట్టి ఆయనతో క్లోజ్‌గా మూవ్ అవుదామని అనుకుంటుంది నీలిమ. సార్ ఇందులో కరెక్షన్ ఉందని ఫైల్ చూపిస్తూ ఇంకాస్త ముందుకు రాబోయిన నీలిమకి ఒక్కసారిగా చైర్ వెనక్కి నెట్టి దూరంగా జరుగుతాడు కార్తీక్. అది చూసి రాహుల్‌కి చూపిస్తూ చూసావా అని గర్వంగా కళ్ళెగరేస్తుంది. ఒప్పుకుంటానులే అమ్మ, మీ ఆయన ఏకపత్ని వ్రతుడని అంటాడు రాహుల్. థ్యాంక్ యూ అని సెల్యూట్ చేస్తున్నాను. సార్ సారీ, నేను చూసుకోకుండా అలా వచ్చానని అంటుంది నీలిమ దొరికిపోయేసరికి. ఇందాక అంత క్లోజ్‌గా మాట్లాడాడు, ఇప్పుడేంటి ఇలా విరుచుకుపడుతున్నాడని అనుకుంటుంది. సైలెంట్‌గా మొబైల్ తీసి ఈ రేకు డబ్బాని బయటికి పంపేయరా, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని మెసేజ్ చేస్తాడు కార్తీక్. అది చూసి నవ్వుకున్న రాహుల్ తనని పంపేస్తే ఇక్కడ మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటారా ఏంటి నా ముందు అంటాడు. అది చూసిన అను రిషికి ఒక సీరియస్ లుక్ ఇస్తే నాకు కంపరంగా ఉంది, ఇది నా పక్కన ఉంటే అంటాడు కార్తీక్. ఏ రాహుల్, అందుకే పంపట్లేదని విషయం అర్థమైన కార్తీక్, ఇదిగో ఇక్కడ ఎర్రర్ ఉంది, ఒకసారి చెక్ చేసి నువ్వు నీ ప్లేస్‌లో కూర్చొని వర్క్ కంప్లీట్ చేసుకొని తీసుకురా అని అంటాడు. ఓకే సార్ అని బయటికి వెళ్ళిపోతుంది నీలిమ. అమ్మో, ఈ అను మామూలుది కాదు, వీళ్ళిద్దరిని ఎలా బుట్టలో వేసుకుంది అసలా అని అనుకుంటుంది. పైగా తనకి పెళ్ళయింది కూడా. పాపం అను గురించి నీలిమ ఇలా అనుకుంటుందని తెలిస్తే కార్తీక్, రాహుల్ చేతిలో తను చస్తుందని తెలియక ఏదో వాగుతూ ఉంటుంది. బయటకు వెళ్ళిన సుమిత్ర గారు, శ్వేత ఇద్దరూ కలిసి అను, కార్తీక్‌ల కోసం బట్టలు తీసుకొని ఇంకా కొంత షాపింగ్ చేసి అలాగే సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా కొన్ని కావాల్సిన థింగ్స్ ఉంటే అవి తీసుకుంటుంది శ్వేత. ఈవినింగ్‌కి అందరూ వర్క్ టైమ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే మౌని ఒకటి బయట ఉండి అందరూ వెళ్ళిన తర్వాత కార్తీక్ వాళ్ళ రూమ్‌లోకి వెళ్తుంది. ఈరోజు నువ్వు వచ్చినట్లు లేదను అని అంటుంది. ఇకపైన ఇలాగే ఉండబోతుందని అంటాడు రాహుల్. ఇంక నువ్వు బయలుదేరలేదా మౌని, చాలా లేట్ అయింది కదా అని అడుగుతాడు కార్తీక్. లేదన్నయ్య, మనో వస్తానన్నాడు, అందుకనే వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. ఓకే అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మనోహర్ కాల్ చేసేసరికి లిఫ్ట్ చేసి కిందే ఉన్నాను రా మౌని అని అంటే అలాగే అని కాల్ కట్ చేసి ఇదిగో మాటలోనే వచ్చేసాడన్నయ్య, సరే అను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అను, కార్తీక్, రాహుల్ బయలుదేరి ఇంటికి వెళ్తారు. అప్పటికే ఇంటికి వెళ్ళున్న శ్వేత, సుమిత్ర గారు వంట చేసేసి ఉండడంతో అనుని వెళ్ళగానే ఫ్రెష్ అవ్వమని బెడ్రూమ్‌లోకి తోస్తారు. అను ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేస్తారు. వావ్, ఈరోజు చాలా వంటలు చేశారు, చెప్తే నేను ముందు వచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా అని అంటుంది అను. నువ్వేది వదిలిపెట్టకుండానే తినడమే మాకు పెద్ద హెల్ప్ అంటాడు వెనకే వచ్చిన కార్తీక్. నిజమే అంటాడు రిషి కూడా.
అయ్యో అమ్మ వాళ్ళకి ఇంటికి వస్తానని చెప్పాను, రావడం లేదని చెప్పనే లేదు అని అను అంటే నేను కాల్ చేసి అని చెప్పానులే, అంత కంగారు పడకని అంటాడు కార్తీక్ చేయి పట్టుకొని. హరిప్రసాద్ గారు కూడా రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు. శ్వేత నీ వంటలు సూపర్ తెలుసా, భలే బాగున్నాయి అంటూ మెచ్చుకుంటుందను. శ్వేత వంట చాలా బాగా చేస్తుందంటారు సుమిత్ర గారు. అందరూ భోజనం చేసి హాల్లో కూర్చుంటే శ్వేత కిచెన్లో అన్ని సర్దుతూ ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళిన రాహుల్ శ్వేత నడుము గిల్లి ఇంకా ఎన్ని రోజులు ఆగాలి మనము అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అను వాళ్ళని చూసి ఆ మాట విని చిన్నగా నవ్వుకొని సైలెంట్గా వెళ్దామని తిరిగేసరికి ఏదో సౌండ్ అయ్యి వాళ్ళు వెనక్కి తిరుగుతారు. సారీ సారీ అని అంటుంది, ఏదో వాళ్ళని డిస్టర్బ్ చేసిందన్నట్టు. అను చూసిన రిషి శ్వేతని అను వైపు తిప్పి వెనక నుండి హక్ చేసుకొని హలో మేడం, నాకేం భయం లేదు, నువ్వు అలా ఈసారి పారిపోనవసరం లేదని అంటాడు. పోనీ మేము కూడా నీకోసం వెయిట్ చేయమా అంటుంది అను. ఆ మాట తప్ప ఇంకే మాట రాదా నీకు అని అంటాడు. అప్పుడే అక్కడ వచ్చిన కార్తీక్. అను నవ్వుతుంటే ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు వచ్చింది అను, వీడికి నీ మీద ప్రేమ రిషి అంటుంది కాస్త కోపం కాస్త రిక్వెస్ట్ కలగలిపి. సరే సరే మేడం, మీ హస్బెండ్ మేమేమి అనం, పదండి హాల్లోకి వెళ్దామని రాహుల్ అంటే అందరూ హాల్లో కూర్చుంటారు. హరిప్రసాద్ గారు పేపర్స్ విషయం గుర్తు చేస్తే ఇద్దరు యుద్ధానికి సిద్ధమైనట్టు ఓకే ఏదో ఒకటి చేయాలి కదా అని ఐడియా ఆలోచిస్తారు. అను నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేదు ఇలా రా అని బెడ్రూమ్లోకి పిలుస్తాడు కార్తీక్. అయ్యో రిషి నువ్వు కూడా వేసుకోలేదు కదా అని నేను ఇప్పుడే తెస్తాను ఆగు అని తన బెడ్రూమ్లోకి వెళ్తుంది శ్వేత. వెనకే వెళ్తాడు రాహుల్. అను లోపలికి వెళ్ళగానే అనుని వెనక నుంచి హక్ చేసుకొని ప్రతిసారి వాళ్ళతో లంకి పెడతా వింటాను, ఎట్టి పరిస్థితుల్లో రేపు మన ఫస్ట్ నైట్ జరిగి తీరాలి. నీకు నాకు దూరంగా పారిపోవడం అంటే అంత ఇష్టం అంటే పొద్దున ఇంటికి రాకుండా ఉండలేనన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు. అంటే వాళ్ళు దూరంగా ఉన్నారని ఫీల్ అవుతున్నారని అంటుంటే మరి నేను నీకు దూరంగా లేనా అంటూ అను టాప్లోకి చేయి పెట్టి అనుని తనకి సదుముకుంటాడు. నీ శ్వాస తాకితేనే సంతోషపడి నేను అంతకు మించి ఏది కోరుకోలేకపోతున్నాను, ఎక్కడ కలైపోతుందో అని భయం అని చాలా చిన్నగా చెప్తుంది. రేపటి నుంచి నా శ్వాసే కాదు నేను మొత్తం నీకే, కల కాను ఎప్పటికీ నిజంగా నీ ముందే ఉంటాను, ప్లీజ్ బయటికి వెళ్దామంటే నీ సైన్ కావాలిరా అంటాడు. దేనికి అంటున్నాను, అది నువ్వు డివోర్స్ అని ఏవో పేపర్స్ తెచ్చావు కదా వాటి కోసం అంతే. ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. ఏంటి అంటుంది. కూల్ కూలను అని అనుని హక్ చేసుకొని ఊరికే జోక్ చేశానురా అంతే అంటాడు. గట్టిగా కొట్టుకుంటున్నాను గుండె చప్పుడు కార్తీక్కి తను ఆ మాట అని ఎంత తప్పు చేశాడో అర్థమై అనుని బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ తాగించి అను ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని సారీరా అని చెవులు పట్టుకొని రియల్లీ సారీ అంటాడు. జోక్ చేద్దాం అనుకున్నా, ఇంత కంగారు పడతావని అనుకోలేదు, ఇవేం అవి కాదులే అంటే కావాలంటే చూడని పేపర్స్ ముందు పెడితే ఇవి కాదని నువ్వే చెప్తున్నావు కదా కార్తీక్, నమ్ముతాను, సైన్ ఎక్కడ చేయాలో చెప్పు చేస్తానంటుంది పెన్ తీసుకొని. కార్తీక్ చూపించిన ప్లేస్లు అన్ని చోట్ల సైన్ చేస్తుంది. ఎందుకురా ఇంత గుడ్డి నమ్మకం నా మీద అంటాడు కార్తీక్. నా దగ్గర నీకన్నా విలువైంది ఏది లేదు కార్తీక్, డివోర్స్ కానప్పుడు ఇది ఏదైతే నాకేంటి ఇబ్బంది అంటుంది. అను ఊళ్ళో తలపెట్టిన నాకు ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లో నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తను అంటాడు కన్నీళ్లతో. ఏడుస్తున్నావా ఏంటిది, నువ్వు ఇలా అయిపోతే నాకు చాలా భయం అంటుంది కను కార్తీక్ కన్నీళ్ళు తుడుస్తూ. అలాగే కార్తీక్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. అంతే లేచి గంతేసి నువ్వు నాకు ముద్దు పెట్టావని అను మొహం అంతా ముద్దులు పెడతాడు. పెదవుల దగ్గరికి వచ్చి ఆగి తన అదరాలు అందుకునే లోపు చెయ్యడ్డు పెట్టి ఒక్కటి అడగనా, ఈ రోజుకు నేను శ్వేతతో పడుకుంటానంటుంది. ఏం అక్కర్లేదంటాడు. ప్లీజ్ రేపటి నుంచి నీతోనేగా అంటే ఆహా నో నీతోనే పడుకుంటాను నేను అంటాడు. ఈ రోజుకి మాత్రమే నాకు కష్టమే కానీ పాపం వాళ్ళు పక్కపక్కనే ఉండి దూరంగా ఉండటం కష్టం కదా, అందుకే నువ్వు పక్కన రూమ్లో ఉంటానని అంటున్నావు కదా అని. సరే అని అను నడుము పట్టుకొని లాక్కొని పెదవులకు అడ్డుగా ఉన్నాను చేయి తీసి ఆదరాలు అందుకుంటాడు. ఇక్కడ పాప మన రాహుల్ మాత్రం 100 ప్రశ్నలు వేయించుకొని ఇవి మామయ్య ఏంటి డాక్యుమెంట్స్ శ్వేత, మన కార్తీక్ని నేమ్తో ట్రాన్స్ఫర్ చేయించాడు కదా వాటికి కొన్ని సైన్స్ కావాలని అంటే తెచ్చానని కవర్ చేస్తే ఓకే అని సైన్స్ చేస్తుంది శ్వేత. ఆ సైన్ అవ్వగానే పేపర్స్ పక్కన పెట్టి శ్వేతను తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద చేరి నడుము మీద ముద్దు పెట్టి చాలా రోజులైంది నీ సాన్నిహిత్యంలో ఉండి అని కాస్త పైకి జరిగి పెదవులు అందుకుంటాడు. రాహుల్కి అనుగుణంగా మారిపోతుంది శ్వేత. అతని చేతులు నైట్ డ్రెస్ టాప్ లోపలికి వెళ్ళి శ్వేత శరీరం అంతా తడుముతుంటే పాత రోజులు గుర్తొస్తాయి శ్వేతకి. కోమాల నుంచి లేచిన రాహుల్ కాస్త బొద్దుగా ఉన్నా ఇంకాస్త కోలుకోవాలని శ్వేతకు కూడా అనిపించి అతని నార్మల్ చేయడానికి చూస్తుంది. కాసేపు తన వీపు మీద నిమురుతూ కొన్ని రోజులు రాహుల్ ప్లీజ్ అంటే సారీరా అని పైకి లేస్తాడు. నేను బాగానే ఉన్నాను, ఇవిగో మెడిసిన్స్ అని ఇచ్చి బయటికి వెళ్తారు. బయటకు వచ్చిన ఇద్దరు కొడుకులు డాడ్ డన్ అని ఇద్దరు హరిగారికి సైగ చేస్తే గుడ్ అని ఒక లుక్ ఇస్తారు. ఆయన కాసేపు టీవీ చూసి అందరూ పడుకుందామని లేస్తే ఈరోజు శ్వేత నాతో పడుకుంటుంది కార్తీక్, నువ్వు రాహుల్ దగ్గర పడుకో అంటుంది అను. ఎందుకు అంటాడు రాహుల్. ఊరికే మేమిద్దరం పడుకోకూడదా అంటుంది అను. ఇద్దరు మీటింగ్ వేసి నిద్రపోకుండా ఉంటారు కదా అంటాడు రాహుల్. రేపు ఆఫీస్కి వెళ్ళే పని లేదుగా, లేట్గా లేస్తాంలే అంటుంది మళ్ళీ అను. ఈరోజు అన్నదమ్ములు పడుకోండిలే అంటుంది అను. నీ పెళ్ళాము నా మీద
పగపట్టింది అని అంటాడు రాహుల్. అను నవ్వుతూ రా శ్వేత అని తన రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. నీకేమైనా ఇబ్బందిగా ఉందా? మీ ఆయన దగ్గర పడుకోకుండా తీసుకొని వచ్చానని అడుగుతుంది అను. కాసేపైనా నువ్వు ఆ అథారిటీ మెయింటైన్ చేయవే, మరీ ఇలా ఎదుటివారి కోసం చేయకు అంటే సరే పడుకో అని ఇద్దరు బెడ్ మీద పడుకుంటే అను మీద చెయ్యేసి ఇద్దరికీ ఒకే బ్లాంకెట్ కప్పి మీ ఇద్దరికి మధ్య ఇప్పటిదాకా ఏమేం జరిగాయని అడుగుతుంది శ్వేత. అను శ్వేత వైపు చూసి కాస్త కంగారు పడుతుంటే చెప్పు పర్లేదంటుంది. అంటే ఇంకా ఇంకా నాగిపోతే ఇంకా చెప్పు అను అంటే ఇంకా టచ్ చేశాడని కళ్ళు మూసుకొని నడుము మీద చేయి పెట్టి చూపిస్తుంది. అదే నడుము మీద శ్వేత చేయి వేసి ఇంతేనా, దీనికే కంగారు దీనికి, ఇంకెక్కడ టచ్ చేశాడా అనుకున్నానని అంటుంది శ్వేత. నీకో దండం తల్లి అని శ్వేత చేయి తీయబోతే ఉండనివ్వంటుంది. చక్కిలిగిలి అంటుంది అను. ఇలా అయితే రేపు కార్తీక్ పరిస్థితి ఏంటో పాపం అని అంటుంది. నీ మీద చేయవచ్చా అని శ్వేత వైపు తిరిగి మీ ఇద్దరు కలిసుంటే నా పిల్లం తేడాగయ్యేలా ఉందని అంటాడు అక్కడికి వచ్చిన కార్తీక్. శ్వేత పక్కున నవ్వి నువ్వేంటి కార్తీక్ ఇక్కడ అని అంటుంది. నాకు అది లేకపోతే నిద్ర రావడం లేదంటూ అనుకి పక్కన పడుకొని అను మీద చేయి వేస్తాడు. వెనకే రాహుల్ వచ్చి శ్వేత పక్కన పడుకొని నేను కూడా రా అని శ్వేత మీద చెయ్యి వేస్తాడు. మీ ఇద్దరు ఇక్కడ దేనికి అని అంటుంది అను. మీ ఇద్దరు ఇక్కడే ఉంటే నేను శ్వేతని ఏమీ చెయ్యనులే కానీ పడుకో అని అను అంటాడు రాహుల్ కళ్ళు మూసుకొని. అను నవ్వుకొని సరే గుడ్ నైట్ రిషి అని అంటుంది. కాస్త ఇరుకుగా ఉన్న అందరూ కూడా అదే బెడ్ మీద అడ్జస్ట్ అయి పడుకుంటారు. అందరూ కూడా బాగా అలసిపోయి త్వరగానే పడుకుంటారు అందరూ. ఉదయం ఇంకా లెగవని పిల్లల్ని చూసి ఏం జరుగుంటుందని శ్వేత రూమ్కి వెళ్తే ఖాళీ రూమ్ దర్శనం ఇచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని అనుకుంటూ కార్తీక్ వాళ్ళ రూమ్కి వస్తే అందరూ కూడా ఒకే బెడ్ మీద అను కార్తీక్ మీద చెయ్యి వేసి ఉంటే శ్వేత రాహుల్ మీద చెయ్యి వేసి కాలు వేసుకొని పడుకొని ఉంటారు. అందరినీ అలా చూసి సంతోషంగా అనిపించి ఇంకా కదిలించడం ఇష్టం లేక స్లోగా డోర్ని దగ్గరికి వేసి వెళ్ళిపోతారు. కాసేపటికి నిద్ర లేచిన అను తనని తాను చూసుకొని వామ్మో ఏంటి ఇలా పడుకున్నాను నేను అని అనుకుంటూ కార్తీక్ మీద చెయ్యి తీసి పక్కకు జరిగి చూస్తే అటు తిరిగి శ్వేత రాహుల్ వైపు ఉంటే రాత్రి నలుగురం ఇక్కడే పడుకున్నామా అని అనుకుని ఇప్పుడు ఎలా లేవాలి అని అనుకుంటూ అష్ట కష్టాలు పడిపోతూ ఉంటుంది. అను కదలక ముందే మెలకు వచ్చిన కార్తీక్ అను ఏం చేస్తుందా అని అలాగే చూస్తూ చిన్నగా కిందకి జారుకుంటూ ఉంటే ఒక్కసారిగా లాగి హక్ చేసుకుంటాడు. అనుని నిద్రలోనే తనని హక్ చేసుకున్నాడేమో అని అనుకొని నెమ్మదిగా కార్తీక్ చెయ్యిని తీయబోతూ ఉంటే ఇంకాస్త గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు. కార్తీక్ నువ్వు మేల్కొనే ఉన్నావా అని అను కార్తీక్ ఫేస్ని చూస్తూ చెంప మీద తడుతూ ఉంటే కళ్ళు తెరవకపోయినా కరెక్ట్గా అను పెదవి మీద తన పెదవులు ఉంచి చిన్న ముద్దు ఇచ్చి అప్పుడు కళ్ళు తెరుస్తాడు కార్తీక్. పిచ్చా కార్తీక్, నీకు పక్కన వాళ్ళున్నారు అని చాలా చిన్నగా చెప్తుంది అను. ఉంటే ఉండని, వాళ్ళు కూడా ఇలాగే వాటేసుకుని పడుకున్నారు కదా అని అంటాడు కార్తీక్. సరే వదులు ప్లీజ్ అని అంటుంది అను. వదులు అనే మాట తప్ప ఇంకే మాట రాదా నీ నోట్లో నుంచి అని అంటాడు. నాకు దగ్గరగా ఉంటే నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా అను అని అడుగుతాడు కార్తీక్. కార్తీక్ నోటి మీద చెయ్యడ్డు పెట్టి కాదు కాస్త కంగారు అంతే నిజంగా అని చెబుతూ ఉంటే అను అడ్డుపెట్టిన చేతి మీద ముద్దు పెడతాడు కార్తీక్. ఆ చేతిని అలాగే ఉంచి ఒక చిన్న స్మైల్ ఇస్తున్న అను చేతిని నెమ్మదిగా తీసి అను నుదుటి మీద ముద్దు పెట్టి ఈరోజు నైట్కి బాగా రెడీ అయిపో, అక్కడ ఇలా కంగారు పడితే నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు కార్తీక్. అను తలదించేసి కళ్ళతోటే నవ్వుతూ ఉంటే ఐ లవ్ యూ అని అంటాడు కార్తీక్. టక్కున కళ్ళెత్తి కళ్ళతోనే ఐ లవ్ యూ చెప్తూ నవ్వుతుంది అను. నీ కళ్ళు నాకేదో చెప్తున్నాయిరా అని అంటాడు కార్తీక్. ఏం చెప్తే అదే విను అని అంటుంది అను. అవును అయితే నాకు ఇప్పుడే నన్ను ముద్దు పెట్టుకోమని చెప్తున్నాయి మరి అని అంటాడు కార్తీక్. పెట్టుకోనా అని అడుగుతూ ఉంటే నా కళ్ళేమీ నీతో అలా చెప్పలేదని అంటుంది. నేను జస్ట్ ఐ లవ్ యూ అని మాత్రమే అనుకున్నాను అని అంటుంది అను. నాకు తెలుసు అని అంటూ అను నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోతాడు కార్తీక్. కళ్ళతోనే ఐ లవ్ యూ ఎలా చెప్పావు అను అని అడుగుతుంది. ఎప్పుడో నిద్ర లేచిన శ్వేత అను వైపు తిరగకుండానే అబ్బా ఇది వినేసిందిరా బాబు అని అంటూ తల మీద చెయ్యి వేసుకుంటుంది అను. శ్వేత వైపే తిరగకుండానే నెమ్మదిగా బెడ్ మీద నుంచి తప్పించుకోబోతూ ఉంటే అటు నుంచి ఇటు తిరిగి
అను నడుము పట్టి ఆపుతుంది. చెప్పు, కళ్ళతో ఐ లవ్ యూ ఎలా చెప్పాలి, నాకు కూడా నేర్పించవా అని అడుగుతుంది శ్వేత. అంతా వినేసావా నువ్వు అని అడుగుతుంది. ఏదో తప్పు చేసిన దానికి మళ్ళీ. ఏం వినలేదులే, నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచే విన్నాను అని శ్వేత అంటుంది. అంటే మీ ఇద్దరు నాకన్నా ముందే నిద్ర లేచారా అని అంటుంది అను. చిన్నగా నవ్వుతారు. ఇప్పుడు కాదు, రేపు ఆడుకుంటాను నేను నీతోటి, పో అని వదిలేస్తే టక్కున అక్కడి నుంచి అను వాష్రూమ్లోకి పరిగెడుతుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.